నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో గోల్డ్ కూడా 1,00,000 దాటిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్ గోల్డ్, సిల్వర్ తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎందుకు పెరుగుతున్నాయి అంటే, మళ్ళీ ట్రంప్ ప్రమాణ స్వీకారం అయింది. ట్రంప్ 90 రోజుల ఏదైతే జూలై 8వ తారీఖు ఉంది. అప్పుడు మళ్ళీ ఈ సుంకాలు, టారిఫ్ల మీద చర్చలు, వాళ్ళందరికీ లెటర్లు పంపటం, ఈ దేశాలన్నిటికీ ఫిక్స్ చేయటం, మన దేశం మీద కూడా సుంకాలు, టారిఫ్ల మీద మళ్ళీ ఈ సుంకాలు, టారిఫ్ల గొడవతోటి అమెరికాలో ఎలన్ మస్క్ కొత్త పార్టీ అంటాం. ఇవన్నీతోటి మళ్ళీ మన మార్కెట్లో కొంచెం అప్ అండ్ డౌన్లు, ఒడిదుడుకులు రావటం, అనిశ్చిత పరిస్థితి. ఎప్పుడైతే ఈ గోల్డ్, సిల్వర్ బాగా బాటంకి వచ్చినా ఈ మధ్య ఎటువంటి ఏమీ ప్రాబ్లం లేదు అంటే చర్చలు వస్తున్నారు అని, ఇరాన్ యుద్ధం ఆగిపోయిందని. ఇక తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే ట్రేడ్ వార్. ఈ ట్రేడ్ వార్ తోటి ఇప్పుడు మళ్ళీ మన మార్కెట్లు కొంచెం డౌన్ అవటం, గోల్డ్ మార్కెట్, సిల్వర్ మార్కెట్ పెరగటం. ఈ గోల్డ్, సిల్వర్ ఇప్పుడు ఏదైతే పెరగటం మొదలుపెట్టిందో మళ్ళీ 1,00,000 దాటిపోయింది గోల్డ్, సిల్వర్ ఆల్ టైమ్ హైక్ దాటింది. మనం ఏం చేయాలి ఇక? ఈ గోల్డ్ ఎప్పుడైతే 1,00,000 దాటిపోయిందో ఇంట్రాడే చేసే వాళ్ళకి చాలా చాలా అనమాట. ఎందుకు అంటున్నంటే, ఉదయం 9 కమోడిటీస్ మార్కెట్ 9 ఓపెన్, నైట్ 11:30 దాకా అంటే సుమారుగా 9, 12, 14:30 గంటలు మార్కెట్ ఉంటుంది. ఈ 14:30 గంటల్లో వరల్డ్ మార్కెట్లు కాబట్టి లోలు, హైలు, అప్ అండ్ డౌన్లు, వాలటాలిటీ జరుగుతూనే ఉంటుంటుంది. ఈ జరిగేటప్పుడు ఇంట్రాడే చేసేవాళ్ళు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిట్ అవ్వటం చూసుకొని చేయొచ్చు. అయితే నిన్న ఏదైతే ఉందో $3332.30 లో రావటం, 3381.6 అంటే సుమారు $50 పాయింట్ తేడాతోటి $1 = 30 రూపాయలు అంటే $1,500 మనకి లోకి హైకి తేడా ఉంది. ఇక్కడ మనం కనుక గోల్డ్ కనుక చూస్తే గోల్డ్లో మనకి గోల్డ్ ₹1,000, 1,092, ₹1,000 ఇవన్నీ అనమాట గోల్డ్కి సంబంధించినవి. ఈ గోల్డ్ ఏవైతే ఉన్నాయో ₹1,000 పెరగడం జరిగింది. ఈ 1,092 అనమాట. అంటే 1 గ్రామ్ గోల్డ్ ఇక్కడ మనం చూసినట్టయితే గోల్డ్ పెటల్ అంటాం దాన్ని. ఈ గోల్డ్ పెటల్ వచ్చి మార్కెట్ డెప్త్ కొట్టి మార్జిన్ కొడితే మనకి ఇక్కడ చూపిస్తుంది ₹710 కనుక మన దగ్గర ఉంటే 1 గ్రామ్ గోల్డ్ మనము బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఈ 1 గ్రామ్ గోల్డ్ ₹710కి నిన్న ₹74 ఇచ్చింది. ₹1,000 పెరిగింది ఏంది? 100 గ్రాములకి, తులానికి. అంటే 1 గ్రామ్కి ₹74 వచ్చినాయి. అంటే ₹710కి 74 అంటే ఎంత వచ్చినట్టు? నియర్లీ 9% ఇచ్చింది. అదే 10 గ్రాముల గోల్డ్కి ₹1,000 ఇచ్చింది. 10 గ్రాములు అంటే గ్రాముకు 100 ఇచ్చినట్టు, 10 గ్రాములు 1000 ఇచ్చిందంటే గ్రాముకు 100 ఇచ్చినట్టు. 10 గ్రాముల గోల్డ్కి మార్జిన్ ఎంత అంటే మనం గమనించినట్లయితే ఇక్కడ మార్జిను 7,000 కావాలి. 7,000కి ఎంత ఇచ్చిందయ్యా? ₹1,000 ఇచ్చింది. అంటే 15% ప్లస్సే. ఇప్పుడు ఈ గోల్డ్లో పెటల్ 1 గ్రాము ₹710, 10 గ్రాములు గోల్డ్ 10 అంటాం, 7,037 మార్జిన్. గోల్డ్ గునియా అంటాం, 8 గ్రాములు. గోల్డ్ మినీ అంటారు, 100 గ్రాములు. 100 గ్రాములు అయితే 70,000 కావాలి. గోల్డ్ కిలో ఉంటుంది, అంటే 100 గ్రాములకు 70,000 అయినప్పుడు కిలోకి ఎంత? 7 లక్షలు కావాలి. ఏది? గోల్డ్కి. ఇది గోల్డ్ అనమాట. అయితే ఎప్పుడైతే గోల్డ్, సిల్వర్ ఇప్పుడు గోల్డ్ 1,00,000 దాటిపోయిందో, ₹1,000 లోకి హైకి డిఫరెన్స్ వచ్చిందో, ఏది? గురువారానికి, శుక్రవారానికి ₹1,000 పెరిగింది. ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే గోల్డ్ మినీ లోకి హైకి 96,938, 97,993 అంటే 938కి ₹1,000. సేమ్ అదే అనమాట. 92, ₹1,000, 92 గురువారానికి, శుక్రవారానికి. అంటే మనము 70,000 తోటి నిన్న 10,000 ఇచ్చింది. అది ఏది? లోకి హైకి. మరి ఎవరికి వచ్చినాయి? ఎవరిచ్చిర్రు? ఎవరు తీసుకుర్రు? మరి మనం కొన్నాము, లాభం వచ్చిందంటే ఎవరో ఒకళ్ళు నష్టపోయిండు. నీకు లాస్ వచ్చిందంటే ఎవరో ఒకళ్ళు లాభపడ్డారు. ఆ లాభపడేది, నష్టపోయేది మనం కాకుండా ఉండాలి అంటే గ్రాఫ్ చూడాలి. ఈ గ్రాఫ్ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు గోల్డ్ మినీ ఉంది. గోల్డ్ మినీ క్లిక్ చేస్తే ఇక్కడ బైసెల్ సిగ్నల్స్ వస్తాయి. ఈ బైసెల్ సిగ్నల్స్ని బట్టి మనము ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. బై అంటే మనం ఏం చూడాలి? సెల్ వచ్చినప్పుడు సెల్లో ఉండాలి, బై వచ్చినప్పుడు బైలో ఉండాలి. కానీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బై రాకముందే బైని గుర్తుపట్టాలి, సెల్ రాకముందే సెల్ని గుర్తుపట్టాలి. ఈ సెల్లు, బై మార్జిన్లతోటి మనం 1 రోజు 2 రోజులు కనుక ప్రాక్టీస్ చేస్తే మనకు ₹710 1 గ్రామ్ ప్రాక్టీస్ చేయాలి. లేదు 7,000 పెట్టి 10 గ్రాములు ప్రాక్టీస్ చేయాలి.
ఉదయం 9 నుంచి రాత్రి వరకు ఇంట్రాడే కనుక చేసేవాళ్ళు ఉంటే 5 నిమిషాలు 10 నిమిషాలు గ్రాఫులు పెట్టుకోవాలి. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు గ్రాఫులతోటి మనం అబ్జర్వ్ చేస్తూ అది బై సెల్ ఏమేమి ఇచ్చింది, ఎక్కడిచ్చింది, ఎట్లిచ్చింది ఇవన్నీ చూడొచ్చు. ఇలా ఇస్తుంటుంది అనమాట. మనం టైం ఫ్రేమ్ మార్చుకుంటే మనము ఇలా గమనించవచ్చు అన్నట్టు. ఉదయం నుంచి సాయంత్రం లోపల బై సెల్ వస్తుంది. ఈ బై సెల్ వచ్చేది మనం చూసుకొని బై చేయాలి. ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే మేము నేర్పుతాం కూడా. అయితే ఎవరైతే ఉంటారో నేర్చుకోవాలి, నేర్చుకొని ట్రేడింగ్ చేస్తే అవగాహనతో చేయాలి. దీనికి కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. దీనికి మనం ఎవరైతే నేర్చుకుంటారో ప్రొఫెషనల్ కావాలంటే కూడా మనం కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ప్రొఫెషనల్గా అంటే ఏంది, బీకామ్ పిల్లలు, ఎంబీఏ పిల్లలు ఉంటే వాళ్ళ ఎగ్జామ్స్ కనుక రాస్తే షేర్ మార్కెట్లో ప్రొఫెషనల్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి జాబ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు దేశంలో పైసలు ఉండేవాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఉన్నారు, పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ అడ్వైజ్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, ప్రాపర్గా నాలెడ్జ్ తోటి సర్వీస్ ఇచ్చేవాళ్ళు కానీ మీకు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి అదే ఫీల్డ్లో కనుక మనం ఎంటర్ అయితే రాబోయే రోజుల్లో ఆ పిల్లలకి ఎవరైతే మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే బీకామ్ కానీ, ఎంబీఏ కానీ, బీటెక్ కానీ చదివిన పిల్లలు ఉంటే వాళ్ళు నేర్చుకుంటే కొన్నాళ్ళకి తరువు అవుతారు, జాబ్స్ కూడా వస్తాయి అన్నట్టు, మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇది ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా రాపించడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ మాత్రమే. ఒకవేళ మీకు ఏదైనా అనిపిస్తే దయచేసి కాల్ చేయవద్దు నాకు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం దాని తర్వాత డిస్కస్ చేయొచ్చు. గోల్డ్ మాత్రం కంటిన్యూగా నేను ₹1,00,000 దాటిపోయింది, మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. అయితే ఆషాఢ మాసం తగ్గుద్ది, ఆషాఢ మాసంలో కొనుక్కోవచ్చు అనేది లేదు. ఎందుకంటే ఒకప్పుడు సెంటిమెంట్ ఉండేది, ఆషాఢ మాసం అంటే కొనుక్కోవడానికి తక్కువలో దొరుకుతుంది బంగారం అని. మనకి ఆషాఢ మాసానికి సంబంధం లేదు. షేర్ మార్కెట్ కానీ, ఈ కమోడిటీస్ మార్కెట్ కానీ, వరల్డ్ మార్కెట్, ఈ కమోడిటీస్ వచ్చి వరల్డ్ మార్కెట్, ఈ గోల్డ్ సిల్వర్ వరల్డ్ మార్కెట్ని బేస్ చేసి పెరగటం తగ్గటం జరుగుతుంది. మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఉంటే గోల్డ్ సిల్వర్ పెరగడం జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ సుంకాలు, టారిఫ్లతోటి మార్కెట్లో ఇవి పెరుగుతాయి. అంతే తప్ప ఆషాఢ మాసం అది ఇది అనేది మనం అనుకోక్కర్లేదు. ఇది మీకు అంటే అవగాహన ఉంది అనుకోండి, తెలిసిపోతుంది ఏ వెబ్సైట్లో ఏముంది, ఎందుకు పెరుగుతుంది, వరల్డ్లో ఏమైంది, ఇవన్నీ మనం తెలుసుకుంటే అది బిజినెస్ అంటాం. గుడ్డిగా చేస్తే గ్యామ్లింగ్ అంటాం. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.